దేశం మొత్తం షాక్ అయ్యే హెల్త్ ట్రాజెడీ మధ్యప్రదేశ్లో జరిగింది. చిన్నపిల్లలు కఫ్ సిరప్ తాగడం వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఈ సిరప్ లో టాక్సిక్ కెమికల్ కనిపించడంతో ఇండియాలో కఫ్ సిరప్ బ్యాన్ ఇష్యూ హీట్ అవుతోంది. ఈ కేసు ఎంత సీరియస్ అండ్ మరి రీసెంట్ అప్డేట్స్ ఏంటి చూద్దాం. మధ్యప్రదేశ్ లో చింద్వారా డిస్ట్రిక్ట్ లో 5 సంవత్సరాల కింద ఉన్న చిన్నపిల్లలు కోల్డ్ కాఫ్ సిరప్ తాగిన తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ తో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. దాంట్లో శ్రీశాంత్ ఫార్మసీ అనే తమిళనాడు కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసిన బ్యాచ్ నంబర్ SR13 శాంపిల్స్ టెస్ట్ చేస్తే డైఎథిలిన్ గ్లైకాల్ DEG అనే డేంజరస్ ఇండస్ట్రియల్ కెమికల్ కనిపించింది. ఈ కెమికల్ యాంటీ ఫ్రీజ్ లో యూజ్ చేస్తారు. ఇది మానవ శరీరంలోకి వెళ్లిన తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్, న్యూరలాజికల్ డ్యామేజ్ అండ్ మరణం కూడా జరగచ్చు. టెస్ట్ కన్ఫర్మ్ అయ్యాక గవర్నమెంట్ ఇమీడియట్ యాక్షన్ తీసుకుంది. కోల్డ్ కాఫ్ సిరప్ సేల్, డిస్ట్రిబ్యూషన్ అండ్ స్టాక్ మొత్తం బ్యాన్ చేశారు. మ్యానుఫ్యాక్చరర్ శ్రీశాంత్ ఫార్మసీ లైసెన్స్ ఫ్రీజ్ చేశారు అండ్ ఫ్యాక్టరీలో రస్టెడ్ ఎక్విప్మెంట్, అన్ట్రైన్ స్టాఫ్, పువర్ క్వాలిటీ కంట్రోల్ అని వైలేషన్స్ ఐడెంటిఫై చేశారు. ఎంపీ గవర్నమెంట్ డ్రగ్ ఆఫీసర్స్ ని సస్పెండ్ చేసి స్టాక్ సీజ్ చేసింది. క్రిమినల్ కేసు కూడా రిజిస్టర్ చేశారు. మ్యానుఫ్యాక్చరర్ మీద కల్పబుల్ హోమిసైడ్ మరియు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ వైలేషన్స్ చార్జెస్ పెట్టారు. భోపాల్ ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం సిరప్ లో 46% డైఎథిలిన్ గ్లైకాల్ ఉంది. ఇది హ్యూమన్ యూస్ కి చాలా డేంజరస్ లెవెల్. తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ కఫ్ సిరప్ యూస్ పై అడ్వైజరీ రిలీజ్ చేసింది. 2 సంవత్సరాల కింద ఉన్న పిల్లలకి కఫ్ సిరప్స్ ప్రిస్క్రైబ్ చేయకూడదని చెప్పారు. కేరళ గవర్నమెంట్ కూడా నో సేల్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ అని స్ట్రిక్ట్ రూల్ పెట్టింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ MP, రాజస్థాన్, UP గవర్నమెంట్స్ కి నోటీస్ ఇచ్చింది. 2 వీక్స్ లో ఫుల్ రిపోర్ట్ సబ్మిట్ చేయమని. అపోజిషన్ మధ్యప్రదేశ్ హెల్త్ మినిస్టర్ రాజేంద్ర శుక్లా రిజిగ్నేషన్ డిమాండ్ చేస్తోంది. మినిస్టర్ మాత్రం ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యాక మాట్లాడదామని చెప్పారు. చింద్వారాలో డయాలసిస్ సెంటర్ లేకపోవడం వల్ల చిన్న పిల్లల్ని నాగ్పూర్ కి పంపించాల్సి వచ్చింది. కొన్ని ఫ్యామిలీస్ అయితే కాస్ట్ బేర్ చేయలేక అనేక కష్టాలు పడుతున్నారు. స్టేట్ గవర్నమెంట్ 4 lakh కాంపెన్సేషన్ అనౌన్స్ చేసింది, కానీ ఫ్యామిలీస్ ఎమోషనల్ గా కొలాప్స్ అయ్యారు. ఇది ఒక కంపెనీ మిస్టేక్ మాత్రమే కాదు, ఫార్మా క్వాలిటీ సిస్టమ్ లో సీరియస్ లూప్ హోల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ స్ట్రిక్ట్ ఆడిట్స్, ర్యాండమ్ టెస్టింగ్, ట్రాన్స్పరెంట్ రిపోర్ట్స్ మ్యాండేటరీ చేయాలని కోరుతున్నారు. పేరెంట్స్ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఓవర్ ద కౌంటర్ కఫ్ సిరప్స్ ఇవ్వకూడదు అండ్ కంపల్సరీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాలి. ఈ కఫ్ సిరప్ ట్రాజెడీ మన కంట్రీకి ఒక వార్నింగ్ బెల్ లా ఉంది. క్వాలిటీ కంట్రోల్ ఫెయిల్ అయితే చిన్న జీవితాలు నష్టం అవుతాయి. అందుకే అవేర్నెస్ క్రియేట్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ.